ఓట్స్ ఉప్మా. ఓట్స్ ఉప్మా. యా. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ వచ్చేసి మనకి ఓట్స్, అలాగే మీరు మూంగ్ దాల్ కూడా తీసుకొచ్చారు కదా? యా, మూంగ్ బీన్ కూడా తీసుకొచ్చాను. మూంగ్ బీన్ కూడా తీసుకొచ్చారు. అలాగే మనకి బీన్స్, ఆల్ వెజ్జెస్. సో వెజ్జెస్లో వచ్చేసి మనము గ్రీన్ బెల్ పెప్పర్, బీన్స్, క్యారెట్, పీస్ తీసుకొచ్చేసాము. అండ్ మిగతాది నార్మల్ పోపు కోసం అని చెప్పి జీలకర్ర, ఇంకా అలాగే ఆవాలు, పచ్చిమిర్చి అండ్ ఆల్సో పచ్చి కొబ్బరి. ఎస్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. పీసీఓడి. సో పీసీఓడి మనకి టీన్స్ నుంచే స్టార్ట్ అవుతుందా ఇష్యూ అనేది? టీన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మెయిన్లీ ఏంటంటే ఆసిస్ట్ ఫార్మేషన్ ఉండడం అండ్ అలాగే రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం. సో ఆ టైంలో వాళ్ళు ఏంటి అంటే మనకు కూడా పీరియడ్స్ కి సైకిల్ 4 స్టేజెస్ ఉంటాయి. సో ఆ స్టేజెస్ అప్పటి నుంచే మనం డైట్ అనేది ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. సో ఎనీవే వాళ్ళు మెడికేషన్స్ కూడా యూస్ చేస్తారు. మెడికేషన్స్ తో పాటు వాళ్ళ బాడీలో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఫైబర్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏంటి అంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవడమే వాళ్ళ పని. సో ఫైబర్ తీసుకుంటా ఉంటే మనకు వెయిట్ మేనేజ్మెంట్లో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ఓట్స్లో మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అండ్ దాంతో పాటు వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్స్ కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, బ్లోటింగ్ సెన్సేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓట్స్ ద్వారా మనం అది కూడా తగ్గించవచ్చు. అండ్ ఇంకొకటి వెజీస్లో కూడా మనకు మంచి ఫైబర్ ఉంటుంది. వెయిట్ లాస్కి చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే వెయిట్ గెయిన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే చాలా మంది పీసీఓడి వల్ల యాక్ని, హెయిర్ లాస్ ఇవన్నీ అవుతాయి కదా, సో అవన్నీ సిమ్టమ్స్ని కూడా తగ్గించవచ్చు. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ అయింది. యా. సో ఫస్ట్ కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, పోపులోకి కొంచెం మినపప్పు కూడా, జీడిపప్పు కూడా. అండ్ మనం ఈ ఓట్స్ ఉప్మా అనేది ఫ్రీక్వెంట్గానే చేసుకుంటూ ఉండొచ్చు? యా, ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. సో ఇంకొక స్పూన్ అల్లం, కరివేపాకు. సో నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇప్పుడు వెజ్జీస్ అన్ని వేసేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం పీస్, బఠానీ, అలాగే క్యారెట్ ముక్కలు, గ్రీన్ బెల్ పెప్పర్, నెక్స్ట్ బీన్స్ కూడా. ఓకే. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు కూడా వేసేసుకున్నాము. అలాగే కొంచెం సాల్ట్, ఉప్పు అండ్ నెక్స్ట్ పసుపు కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు పెసర్లు కూడా, దీన్ని ఆల్రెడీ నానబెట్టి ఉడికించుకున్నాం మనము. అలాగే. సో నెక్స్ట్ పెసర్లు, సో పెసర్లలో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. ఇది యాజ్ ఇట్ ఈస్ అసలు అలా తినేసేయచ్చేమో కదా? ఎగ్జాక్ట్ గా ఓట్స్ లేకున్నా అలా తినేసేయచ్చు. సో పీసీఓడి ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్, పీసీఓడి అయినా వెయిట్ లాస్ కి ప్లాన్ చేస్తున్న వాళ్ళైనా బ్రేక్ఫాస్ట్ ఫైబర్ అండ్ ప్రోటీన్, 0 కార్బ్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండాలి. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఓట్స్ కూడా వేసేస్తున్నాం. అలాగే. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకుందాం. చాలు చాలు. అందులోనే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం, కలిపేసుకొని.
సో మనం దీనిలో రోల్డ్ ఓట్స్ అయితే వేసుకున్నాం యా, రోల్డ్ ఓట్స్ వేసుకున్నాము. ఎవరికైతే ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా రోల్డ్ ఓట్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో రోల్డ్ ఓట్స్ లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది, నార్మల్ స్టీల్ కట్ ఓట్స్ లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో దీంట్లో రెండు ఉంటాయి కాబట్టి ఇది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. ఇలాగా అంటే ఎనిమిగ్గా కూడా ఉంటారు పీసీఓడి ఉన్న వాళ్ళకి. సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది వాళ్ళకి. అండ్ అలాగే అంటే ఈ సిచ్యువేషన్ లో పీసీఓడి ఉన్న వాళ్ళకి సహజంగా ఈ ఇష్యూ కూడా ఉంటుంది వీళ్ళకి. ఎస్, అవును. సో వాళ్ళకి ఏంటి అంటే పీరియడ్స్ అయినప్పుడు ఒకేసారి హెవీగా బ్లడ్ లాస్ అవ్వడం కానీ, అండ్ అలాగే ఆ వీక్నెస్ ద్వారా న్యూట్రిషన్ ప్రాపర్ గా అబ్జర్వ్ అవ్వకపోవడం ద్వారా కూడా అనమిక్ అనేది లీడ్ అవుతా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఐరన్ లెవెల్స్ తగ్గుతాయో ఆ టైంలో బాడీలో సాచురేషన్ లెవెల్స్ తగ్గడం, అండ్ హెయిర్ లాస్ ఎక్కువగా అవ్వడం, నీరసంగా ఉండడం, ఫ్యాటిక్యూల్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం, సో ఇవన్నీ ఐరన్ ద్వారా వచ్చే సిమ్టమ్స్ కూడా అన్నమాట. అండ్ వీళ్ళకి సిమ్టమ్స్, మూడ్ స్వింగ్స్, అలాగా డిఫరెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి? సో నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ కైనా మూడ్ స్వింగ్స్ కైనా కామ్నెస్ ఇచ్చే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో మోస్ట్లీ ఎక్కువగా మసాలాస్ ఓవర్ కుక్ చేయకుండా, ఉప్మా అయితే మనం జస్ట్ సార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా మనకు మంచిగా కామ్నెస్ ఇచ్చే ఫుడ్ అనమాట. సో ఏదైనా సరే మైండ్ఫుల్ ఈటింగ్ అని చెప్తాం. సో ఇప్పుడు దాని మీద చాలా ప్రోవర్బ్స్ వచ్చేసాయి. మైండ్ఫుల్ ఈటింగ్ ఏంటి అంటే మనం ఏదైతే తింటున్నామో సో అది మన బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకోవాలి అని అంటే టీవీ చూసుకుంటూ తినడం, మాట్లాడుతూ తినడం, ఫోన్లో మాట్లాడుతూ తినడం అదంతా కాదు. సో ఫుడ్ అండ్ మనం సో తింటున్నప్పుడు చక్కగా ఆ ఫుడ్ని చక్కగా చీవ్ చేసుకుంటూ చక్కగా నవ్వులేసి మింగాలి. అండ్ అది కూడా ఎక్కువగా ఓవర్ కుక్ చేయని ఫుడ్. సో అలా మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఆలోచించుకుంటూ తినడం, ఎవరితో మాట్లాడుకుంటూ తినడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎంత మైండ్ఫుల్ ఈటింగ్గా ఉంటే అంత న్యూట్రియన్స్ చక్కగా అబ్జర్వ్ అవుతాయి అండ్ బాడీకి అంతే కామ్నెస్ని ఇస్తుంది. అండ్ న్యూట్రియన్స్ కూడా అంతే బాడీలో అబ్జర్వ్ అవుతాయి. యా, అండ్ దట్టు ఇలా కొంచెం ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ అయితే ఈజీగా చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. అవును. పల్లవి, ఉప్మా ఇదేమో చూద్దామా? యా, చూసేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఎస్. యా పల్లవి, అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇది లెమన్ అనేది మనం ఆప్షనల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇలా సైడ్కి పెట్టేస్తున్నాను. ఓకే. అండ్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసుకుందాం. ఓకే అమూల్య, ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే, ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఓట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, జీడిపప్పు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, ఉప్పు, పసుపు, ఉడికించుకున్న పెసర్లు, రోల్డ్ ఓట్స్, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మకాయ. ఓట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, జీడిపప్పు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, ఉప్పు, పసుపు, ఉడికించుకున్న పెసర్లు, రోల్డ్ ఓట్స్, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మకాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఉప్మా రెడీ.